దినోత్సవం సందర్భంగా ఏపీ స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహణపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా స్పీకర్ పాత్ర పోషించిన స్వాతి, హెచ్ఆర్డీ మినిస్టర్ పాత్ర పోషించిన గాయత్రి మాక్ అసెంబ్లీ నిర్వహణ తమలోని నాయకత్వ లక్షణాలను పెంచాయన్నారు. డాక్టర్ కావడం తన లక్ష్యమన్న ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలనేది తన లక్ష్యమన్నారు. విద్యాశాఖకు సంబంధించి సోషల్ మీడియాపై ఓ బిల్లును ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదింపజేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. స్పీకర్గా ఎన్నిక కావడం, సీఎం చంద్రబాబు ముందు ఆ రోల్ ప్లే చేయడం, వారంతా వీక్షించడం గొప్ప అనుభూతి లభించిందని చెప్పారు. మాక్ అసెంబ్లీ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నామన్నారు చిన్నారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు. మొత్తం కూడా అసెంబ్లీకి సంబంధించిన విషయంలో కొంతమంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా హెచ్ఆర్డీ మినిస్టర్గా చేసినటువంటి బాలిక ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్తో మాట్లాడదాం. పాప, నీ పేరమ్మా? చిన్మయి శ్రీ సార్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను జెడ్పీహెచ్ఎస్ తిరుచానూరు నుంచి, తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. నాకు ఈ అవకాశం అనేది చాలా మంది స్టూడెంట్స్కి, అసలు 175 మెంబర్స్కి అంతమంది సెలెక్ట్ అవ్వడం అంటే చాలా గొప్ప. కానీ మన సీఎం గారు, మన హెచ్ఆర్డీ మినిస్టర్ గారు, మన స్పీకర్ గారు మనకి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇక్కడ అనేక విషయాలు అనేవి తెలిసాయన్నమాట. మాకు ఇక్కడికి వచ్చి ఒక 5 days అవుతుంది. సో మేము 5 daysలో చాలా ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేసాం, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసాం. సో ఇది మా లైఫ్లో బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఏంటి అసెంబ్లీస్ ఎలా ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఎలా ఉంటాయి, అసలు అసెంబ్లీ మీటింగ్ ఎలా జరుగుతుంది, 0 hour, ఇటువంటివన్నీ కూడా క్లారిటీగా తెలుసుకున్నాం అనమాట. సో ఇక్కడికి రావడం వల్ల మాకు మంచి ఎక్స్పీరియన్స్. ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. నారా లోకేష్ గారి గురించి ఇంత ముందు నీకు తెలుసా? ఎందుకంటే ఆయన ప్రభుత్వం చాలా కీలకం, విద్యాశాఖ మంత్రి. ఆయన గురించి ముందేనా ఆయన పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు ముందు ప్రిపేర్ అయ్యారు? ఆయన గురించి తెలుసుకున్నారా? అంటే మన నారా లోకేష్ సార్ అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ప్రతి ఒక్కటి అందుబాటులోకి తెచ్చారు. అంటే టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి విద్యకు సంబంధించినటివి చాలా చక్కగా చేస్తున్నారు. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి తెచ్చారు. అవి చాలా యూస్ఫుల్ ఉంది. అండ్ ఇప్పుడు సెమిస్టర్స్ కూడా ఉన్నాయన్నమాట, సెమిస్టర్ సిస్టమ్స్, అవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. మేము నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే కూడా చాలా తక్కువ అండి. మనం ఇప్పుడు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు కూడా నారా లోకేష్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది అసలు అసెంబ్లీ అంటే ఏంటి, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, బిల్ ఎలా పాస్ అవుతుందో. మీరు కూడా విద్యాశాఖ సంబంధించి కొన్ని బిల్ పాస్ చేయడం గురించి మాట్లాడారు కదా, అవగాహన వచ్చిందా? వచ్చిందండి. అంటే మేము బిల్ పాస్ చేయడం ఎలా అంటే, మన స్పీకర్ గారు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట. తదుపరి అవగాహన అంటే మనం ఒక బిల్ అనేది పాస్ చేయాలి. హెచ్ఆర్డీ మినిస్టర్ గా నాకు పోస్ట్ ఇచ్చారు. హెచ్ఆర్డీ మినిస్టర్ లో నేను ఒక బిల్ ని పాస్ చేశాను అనమాట. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ మరియు మొబైల్ వ్యసనానికి అడిక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక బిల్ అనేది తెచ్చాం. అంటే సోషల్ మీడియా అనేది 14 years లోపల ఉండే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, ఇటువంటివి ఏ వెబ్సైట్స్ కూడా, ఏ సోషల్ మీడియాలో కూడా ఒక అకౌంట్ అనేది 14 years లోపల ఉండే పిల్లలకి క్రియేట్ చేయకూడదు అన్న రోల్ నేను ఇచ్చాను అనమాట. ఆ బిల్ అనేది నేను స్పీకర్ గారికి ఇచ్చాను. సో ఇది మా మాక్ అసెంబ్లీలో ఇంప్లిమెంట్ చేశారనమాట. ఫైనల్ గా అంటే భవిష్యత్తులో పొలిటీషియన్ అవుతావు, ఏమవుతావు? ఈరోజు ఏం చేసింది? యాక్చువల్ గా నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ డాక్టర్ అవుతూ కూడా పొలిటీషియన్ గా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక పొలిటీషియన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇదే ఉండాలని రూల్ లేదు. మనం ఒక డాక్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా పొలిటీషియన్ అవ్వచ్చు. ఎందుకంటే పొలిటీషియన్ అవ్వడానికి మనం ఏముండాలంటే సమాజాన్ని మెరుగుపరచాలి, అందరినీ మన ఫ్యామిలీగా అనుకొని అందరూ మన వాళ్ళే, మన ప్రజల సమస్యలు తీర్చాలి అనుకుంటూ ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా పొలిటీషియన్ అవ్వచ్చు. సో ఇప్పటి నుంచి నాకు కూడా పొలిటీషియన్ లీడర్షిప్స్ అనేది వచ్చాయన్నమాట. సో ఐఎమ్ సో గ్లాడ్ ఆఫ్ దిస్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పీకర్గా పనిచేసినటువంటి బాలిక చాలా చక్కగా చేసింది. స్పీకర్ ఏ విధంగా వ్యవహరిస్తారు, అసెంబ్లీని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అనే అంశానికి సంబంధించి చాలా చక్కగా వ్యవహరించారు. ఆ పాప పేరు కూడా తెలుస్తుంది, ఎక్కడి నుంచి వచ్చారో మాట్లాడదాం. పాప, నీ పేరు? నా పేరు స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతిపాడు కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తూ ఈ మాక్ అసెంబ్లీకి వచ్చాను. అంటే నిన్ను స్పీకర్గా సెలెక్ట్ చేసిన తర్వాత ఏమనిపించింది? అంటే స్పీకర్ అంటే సభ మొత్తాన్ని కంట్రోల్ చేయాలి, ఎమ్మెల్యేని కంట్రోల్ చేయాలి, గొడవలు జరుగుతాయి లోపల, ఏమనిపించింది? ఈ స్పీకర్ పోస్ట్ రావడానికి మాకు ఇక్కడ కూడా చాలా కాంపిటీషన్ వచ్చింది. అండ్ అది అంతా దాటుకుని వచ్చాక ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను స్పీకర్ పోస్ట్కి కరెక్ట్గా న్యాయం చేయగలను అని ఫిక్స్ అయ్యి వచ్చాను. అండ్ ఐల్ డూ మై బెస్ట్. ఐ డన్ మై బెస్ట్. సో చాలా హ్యాపీగా ఉంది.
ఈ మాక్ అసెంబ్లీకి రావడం, అలాగే మన ముఖ్యమంత్రి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని వీళ్ళందరినీ కలవడం, వాళ్ళు మాక్ అసెంబ్లీ అయిపోయాక మమ్మల్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి తీసుకెళ్లారు. అది ఒక లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది. ఈ స్పీకర్ పదవికి వచ్చేసరికి మనకి ముందు స్పీకర్ అంటే నాకు ఎలక్షన్స్ జరిగి నన్ను అక్కడ కూర్చోబెట్టాక నా సభ మొత్తం ఎలా జరగాలో నా మీద ఉంటుంది. సో ఇంత పెద్ద బాధ్యతను నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఆ మాక్ అసెంబ్లీలో మేము పిల్లలంతా కలిసి ఎలా బిల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఎలా పాస్ చేయాలి అండ్ అందరి ఆమోదం ఎలా తెలుసుకోవాలి, ఎలా ముగించాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. అండ్ ఇందులో ముఖ్యంగా మేము 2 బిల్స్ కూడా ప్రవేశపెట్టాం. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025, అలాగే విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం. దీంట్లో భాగంగా ఆన్లైన్లో పిల్లలు ఎక్కువగా ఉంటున్నారని, వాళ్ళకి 14 years వచ్చే వరకు ఆన్లైన్లో ఎక్కువ ఉండకూడదని, అలాగే పిల్లలు చెట్లను మొక్కలను కాపాడాలని, నాన్ బయోడిగ్రేడబుల్ థింగ్స్ ఎక్కువ యూజ్ చేయకూడదని కోరుకున్నాం. అండ్ ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన మా టీచర్స్ అశోక్ సార్, అలాగే మా సోషల్ టీచర్ వాళ్ళు చాలా కృషి చేసి మమ్మల్ని ఎప్పుడు ప్రతి నిమిషం గైడ్ చేశారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా మమ్మల్ని ఈ మాక్ అసెంబ్లీకి మాక్ అసెంబ్లీలో అవకాశం ఇచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా ముఖ్య ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొత్తంగా చాలా గొప్ప ఫీలింగ్ అని స్పీకర్గా పనిచేసినటువంటి బాలిక చెప్తున్నారు. అదేవిధంగా హెచ్ఆర్డీ మినిస్టర్గా పనిచేసిన బాలిక కూడా చెప్తున్నారు. లైఫ్ టైంలో ఇలాంటి అవకాశం వస్తుంది అనుకోలేదు. చాలా కాంపిటీషన్లో కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తి సహకారం లభించింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి రాజకీయాలకు వైపు వెళ్ళే ఆలోచన చేస్తాము. ఈ రోజు జరిగిన మాక్ అసెంబ్లీ సందర్భంగా దాని మీద అవగాహన కలిగిందని ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్